పువ్వు రంగు ఏదైనా పూజ పరమార్థం ఒక్కటే. నీలరంగు ఎప్పుడూ నలిపే, పాలరంగు ఎప్పుడూ తెలిపే. అలాగే ఆరాధించే రూపం ఏదైనా భగవంతుడు మాత్రం ఒక్కడే. ఒక చీడపురుగు చెట్టును చెడగొడుతుంది, ఒక నీచుడు గుణవంతుడిని చెడగొడతాడు. అప్పు చేయనివాడు గొప్ప సంపద కలవాడు, తప్పు చేయనివాడు లోకంలో లేడు. అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెం అయిపోతుంది. అందం అధికారం తక్కువ కాలమే. మనుషుల్ని గాయపరచడం ఎంత తప్పో మనసుల్ని గాయపరచడం కూడా అంతే తప్పు. పరీక్ష లేని జీవితం జీవించతగ్గది కాదు. నేను అవివేకిని తప్ప నాకు తెలిసింది ఏమీ లేదు. మన కోరికలు తగ్గే కొద్దీ దేవునితో పోలికలు దగ్గరవుతాయి. ఆహారానికి మంచి రుచిని తెచ్చేది ఆకలి. తాత్విక అనుభవం అద్భుతమైనది, తత్వశాస్త్రం అద్భుతంతోనే మొదలైంది. అదృష్టంపై ఎన్నడూ ఆధారపడకు. తన గురించి తనకే తెలియనివాడు అజ్ఞాని. బ్రహ్మచారికి సుఖం లేదు, గృహస్థుకు శాంతి లేదు. ఏ దారి ఎంచుకున్నా పశ్చాత్తాపపడక తప్పదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడమే కొంచెం నయం. నీ అభిలాషని బట్టి నువ్వు కనిపించడంపై కీర్తి ఆధారపడి ఉంటుంది. ఘనమైన పనులు చేసిన వారికి కీర్తి సుగంధం వంటిది. మన ప్రార్థనలు దేవుని ఆశీర్వచనాల కొరకే. దేవుడికి మనం ఏది మంచో తెలుసు. మంచి మనిషికి ఏ హాని జరగదు, బ్రతుకుండగా కానీ చనిపోయిన తర్వాత కానీ. మంచి అంటే జ్ఞానం, చేదంటే అజ్ఞానం. యువకులపై దృష్టి సారించండి, వారిని సాధ్యమైనంత మంచివారిగా మార్చండి. ఓ ధనవంతుడు తన సంపద చూసి మురిసిపోతే అతడు ఎలా దాన్ని ఉపయోగిస్తున్నాడో తెలిసే వరకు అతని ఎవరూ పొగడరు. సంతోషంతో తృప్తిగా జీవించే మనిషికి సహజమైన సిరి సంపదలు లభించినట్లే. తృప్తి సహజ సిద్ధమైన సంపద, భోగం కృత్రిమమైన బీదరికం. మీ లక్ష్యం ఎల్లప్పుడూ ఉన్నతిమైనదిగానే ఉండవలెను. తనకే గుర్తింపు ఉండాలని, అందరి దృష్టి తానే ఆకర్షించాలని మూర్ఖుడు అనుకుంటాడు. కానీ విజ్ఞుడు సంభాగనంలో కూడా వినయంగానే ఉంటాడు. కామం ఎంత ఘోరమైందంటే నీకు తెలియకుండానే అది నిన్ను బందీగా మారుస్తుంది. నీ తెలివిని, నీ తపనను ఇతరులకు తెలియజేయి. వాటిని నువ్వు తెలియజేయకుంటే అవి నిన్నే నాశనం చేస్తాయి. ఒక స్త్రీ మరొక పురుషునికి చెందినది అయితే నువ్వు సులభంగా పొందగలిగే దానికంటే ఆమె 5 రెట్లు ఎక్కువగా కావాలనిపిస్తుంది. నీకు ఏది జరిగినా వ్యక్తిగతంగా తీసుకోకు. ఈ ప్రపంచంలో ఏది అంత ముఖ్యమైనది కాదు. ఒక పూర్తి వెధవ మాత్రమే ఆడదానితో వాదించి ఆమె కారణాన్ని అడుగుతాడు. ఒకరితో కలిసి ముసలివాడివి కావాలనుకున్నప్పుడే నువ్వు ప్రేమలో ఉన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.